అనిల్ రావిపూడి అప్పుడే రంగంలోకి దిగిపోయాడు. ఒకవైపు సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరోవైపు కొత్త సినిమాకి సంబంధించి పనులు స్టార్ట్ చేశారు అనిల్ రావిపూడి. మరి చిరంజీవితో మొదలు పెట్టబోయే సినిమా ఎలా ఉండబోతోంది? అనిల్ రావిపూడి స్టైల్ కామెడీయా, మెగాస్టార్ స్టైల్ కమర్షియల్ యాక్షనా? సీనియర్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ఈసారి కూడా మరో సీనియర్ స్టార్ తోనే సినిమాకి రెడీ అవుతున్నారు. కామెడీ టైమింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అనుకున్న దగ్గర నుంచే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా, చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యేలా సాలిడ్ స్టోరీ రెడీ చేస్తున్నారు అనిల్ రావిపూడి. లేటెస్ట్ గా ఈ సినిమా స్టోరీ సెట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి స్టోరీ డిస్కషన్స్ వైజాగ్ లో స్టార్ట్ అయ్యాయి. దాంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న అనిల్ అప్ కమింగ్ మూవీ ఎలా ఉండబోతుందో అన్న డిస్కషన్స్ మొదలయ్యాయి. ఎందుకంటే బాలకృష్ణతో చేసిన సినిమా విమెన్ ఎంపవర్మెంట్ ని చూపిస్తే, రీసెంట్ గా వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం అవుట్ అండ్ అవుట్ కామెడీ మర్డర్ మిస్టరీగా హిట్ అయింది. అందుకే చిరంజీవితో చేసేది ఏ జానరో అంటూ చర్చ జరుగుతోంది. చిరంజీవికి మాస్ హీరో ఇమేజ్ తో పాటు మంచి టైమింగ్ ఉంది. అంతేకాదు చిరంజీవి కామెడీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా మాస్ ఎలిమెంట్స్ విత్ కామెడీతో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి హిట్ అయింది. సో ఆ జానర్ లో సినిమా చేస్తే రొటీన్ అయిపోతుంది. అలా అని చిరంజీవి పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీ చేస్తే అనిల్ రావిపూడి మార్క్ మిస్ అయిపోతుంది. అందుకే ఈసారి అనిల్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చే మూవీ ఎలా ఉండబోతుందో, ఎలాంటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక అనిల్ రావిపూడితో సినిమాని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అని ఆల్రెడీ అనౌన్స్ చేయడంతో ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది జనాల్లో.